నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ఈ నెల డిసెంబర్ 6-7 తేదీలలో మారిషస్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జీసీఎస్కే తిరుపతి జిల్లా పర్యటన. ఏఎస్ఎల్లో భాగంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు. మారిషస్ దేశ అధ్యక్షులు పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావు ఉండరాదని సంబంధిత అధికారులకు ఆదేశాలు. చదవడం, రాయడం వంటి అక్షర జ్ఞానాన్ని అందించి అంధుల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ. జాతీయ అంధుల సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు కట్టమంచి చెరువు కట్ట పార్కులో ఘనంగా అంధుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రెయిలీ విగ్రహ ఆవిష్కరణ. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి. ఈ నెల డిసెంబర్ 5న జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. మారిషస్ దేశ అధ్యక్షులు పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావు ఉండరాదని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మౌర్య తెలిపారు. ఈ నెల డిసెంబర్ 6-7 తేదీలలో మారిషస్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జీసీఎస్కే 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుమల, తిరుపతి మరియు శ్రీకాళహస్తి పర్యటన సందర్భంగా ముందస్తు సెక్యూరిటీ ఏర్పాట్లపై తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మౌర్య, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు అధికారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆదివారం రేణిగుంట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ముందస్తు భద్రతా శ్రేణి లైజన్ ఏఎస్ఎల్ అధికారుల సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడుతో కలిసి సమీక్ష నిర్వహించి ప్రముఖుల పర్యటనలో భాగంగా ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మౌర్య మాట్లాడుతూ ఈ నెల డిసెంబర్ 6-7 తేదీలలో మారిషస్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జీసీఎస్కే తిరుమల, తిరుపతి పర్యటనలో నేపథ్యంగా వైద్య ఆరోగ్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్లను ఏర్పాటు చేయాలని, సేఫ్ రూమ్, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, అవసరమైన రక్త గ్రూపులు, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్లతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖులకు అందించే ఆహారాన్ని నిబంధనల మేరకు పరీక్షించాలని ఆదేశించారు. ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. కాన్వాయ్ వాహనాలు మంచి కండిషన్లో ఉండేలా ముందుగానే పరిశీలించాలని తెలిపారు. ప్రముఖులకు భోజనం, త్రాగునీటి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. విమానాశ్రయంలోని వీఐపీ లాడ్జ్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఎయిర్పోర్ట్ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ అంశాలు, కేటాయించిన విధుల్లో అధికారులకు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని డిఎస్ఓను సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ పోలీసు శాఖ తరఫున బందోబస్తు కట్టుదిట్టంగా ఉండాలని, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ అధికారి నాగబాబు, అడిషనల్ ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, నాగభూషణరావు, వెంకటరాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్, సిఐఎస్ఎఫ్ అధికారి అనురాగ్ యాదవ్, ఐబీ అధికారి శిరీష, డీఎస్పీలు రామకృష్ణాచారి, చంద్రశేఖర్, భక్తవత్సలం, రామకృష్ణ, చిరంజీవి, ప్రసాద్, రాంబాబు, బాలకృష్ణ నాయక్, ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్, డిఐపిఆర్ఓ గురుస్వామి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చునని తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం .ap.go.in వెబ్సైట్లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ నెల డిసెంబర్ 5వ తేదీన సోమవారం తిరుపతి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్సెల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని తెలిపారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్లను తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ను చెక్
చేసుకోవచ్చునని తెలిపారు. నోటీసులు ఎండార్స్మెంట్ ను వాట్సాప్ లో పంపిస్తున్నామని తెలిపారు. ఎండార్స్మెంట్ బై రిజిస్ట్రేషన్ పోస్ట్ మీకు ఇస్తున్న అడ్రస్ కు పంపిస్తున్నామని తెలిపారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా సరిచూసుకొని పూరించాలని తెలిపారు. రిపీటెడ్ అర్జీలు పాత రసీదును తీసుకురావాలని తెలిపారు. జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతి సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జనవరి 5వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877227208 కి కాల్ చేసి మాట్లాడవచ్చునని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ మౌర్య విజ్ఞప్తి చేశారు. అర్జీదారులు వినతి పత్రాలతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేసే ఫోన్ నెంబర్ను జతపరచాలని కమిషనర్ తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి గొబ్బెమ్మ ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాసం 20వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఇంటి ఉత్సవమూర్తిని గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్య నీరాజనాల నడుమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవాన్ని 4 మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి మండలంలోని అమ్మచెరువు గ్రామంలో శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో పరిపాలిస్తున్నది రైతు సంక్షేమ ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి, శ్రీకాళహస్తి మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, చరణ్ తదితరులు హాజరై రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. ఇప్పుడు చాలాసార్లు చెప్పే విధానం ఏంటంటే జిల్లాలో ఫస్ట్ ఇదే పెట్టినారు, దానికోసం మాకు గైడ్లైన్స్ రాలేదు, అన్ని పూర్తి లేదు, వాస్తవం కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా పైకి తెలియపరిచి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి ఈ విధంగా జరుగుతుంది. ఫస్ట్ పెట్టిన దీన్ని రెక్టిఫై చేయాలంటే అందరం కూడా దీన్ని మళ్ళా భూ సర్వే కాకపోయినా ఏ పెండింగ్ కూడా ఎన్ని క్లియర్ చేయమని చెప్పి చెప్తాము. ఇంకోటి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి మేలు చేస్తున్నది, ఏమేమి పథకాలు పెట్టింది అనేది మీకు అందరికీ తెలిసిన విషయం, తెలియదు ఏం కాదు. గత ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది తెలియపరిచే దాంట్లో భాగంగా ఇది కూడా భూ సర్వే పెట్టేసి వాళ్ళ పాస్బుక్లు మన భూములు కూడా వేరే వాళ్ళ బొమ్మలు వేసే పరిస్థితి, పేర్లు చెప్పుకునే పరిస్థితి అన్నీ లేకుండా స్వచ్ఛందంగా ఏ అధికారం అయితే మన భూమి అనుకుంటూ మా రైతుకే సంబంధించింది అనే విధంగా ఏ దానికి ఈరోజు కార్యక్రమం పెట్టారు. కాబట్టి మీరు అందరికి కూడా ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా చెప్పి బీటీ కాలేజ్ చెప్పి మళ్ళా కూడా దీన్ని వెరిఫై చేయిస్తారని బాధ్యత తీసుకుంటారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరుని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ ఆదివారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి మరియు ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి ప్రత్యేక 5,000 రూపాయలు రాహుకేతు సర్పదోష నివారణ పూజలను, అనంతరం అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డితో పాటు ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ మోహన్, పిఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసమైనా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని టీడీపీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
కొత్త ఏడాదైన జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై గళమెత్తి అసెంబ్లీకి రావాలని, అదేవిధంగా పులివెందుల ప్రజలు వారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఆ ప్రజల కోసమైన జగన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలిపెట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజల మీద రుద్ది రాజకీయ కక్షతో రాజకీయ పార్టీ నాయకులను ప్రజలను వేధించారని, అదేవిధంగా అక్రమ కేసులు పెట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, అన్ని వర్గాల ప్రజలను జైలుకు పంపించిన వ్యక్తి అని విమర్శించారు. గంజాయి బ్యాచ్లను, బెట్టింగ్ బాబులను పరామర్శిస్తారని, జైల్లో ఉన్న నేరగాళ్ల వద్దకు వెళ్లి పరామర్శించడం, విధ్వంసం చేయడం తప్ప వేరొకటి లేదని విమర్శించారు. నెలకు 2 నెలలకు బెంగళూరులోని ప్యాలెస్ నుండి జగన్మోహన్ రెడ్డి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకొని ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలపై బురద చల్లిపోవడం తప్ప వారికి వేరొకటి లేదని ఈ సందర్భంగా గురవారెడ్డి అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించి పెట్టుబడులను అడ్డుకుంటూ పరిశ్రమలు రాకుండా చేసి రాష్ట్ర యువతకి ఉద్యోగాలు రాకుండా చూడాలన్నదే జగన్మోహన్ రెడ్డి 2026వ సంవత్సరం విధానమని అన్నారు. గతంలో వారి పరిపాలనలో ఉన్నప్పుడు అమరాజా బ్యాటరీస్ కంపెనీని పర్యావరణం పేరుతో పక్క రాష్ట్రాలకు వెళ్లగొట్టింది వాస్తవం కాదా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలను 90% అమలు చేసి సంక్షేమానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. జవాబుదారీ సంక్షేమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో పెన్షన్ కు 84,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 51,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ కే ఖర్చు పెట్టిన సంక్షేమ ప్రభుత్వం అని గురవారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ సారథ్యంలో పెట్టుబడులను 25 లక్షల కోట్లను సాధించి అంతర్జాతీయ దిగ్విజయ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చిన యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని తెలిపారు. యువగళం పాదయాత్రలో యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దాంట్లో భాగంగా నిరుద్యోగ ఉపాధ్యాయ యువతకు డిఎస్సి నిర్వహించి 16,340,000 ఉద్యోగాలను కల్పించడం, 5,000 పైచిలకు కానిస్టేబుల్ ఉద్యోగాలను కల్పించి వారికి స్టైఫండ్ 4,500 నుండి 12,500 రూపాయల వరకు పెంచి యువతకు స్ఫూర్తినిచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ అని తెలిపారు. ప్రజా సంక్షేమంకు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలలో భాగంగా పెన్షన్ కు సుమారు 64 లక్షల మంది 51,000 కోట్లను ఖర్చు పెట్టడం, తల్లికి వందనం పేరుతో పిల్లల విద్య కొరకు 67 లక్షల మందికి తల్లుల అకౌంట్లో 10,000 కోట్లను జమ చేయడం, అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు 46 లక్షల మందికి 63,010 కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేయడం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని 2,680 కోట్లతో సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకురావడం, స్త్రీశక్తి పేరుతో మహిళలకు రాష్ట్రమంతా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని 1,144 కోట్లు ఖర్చు చేయడం, 204 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా 5 రూపాయలకే రుచికరమైన భోజనాన్ని అందించడం, 4 కిలోల మీటర్లు సీసీ రోడ్ల గ్రామాల ప్రాంతంలో వేయడం జరిగిందని మేనిఫెస్టోలో పెట్టినట్లు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు అందజేస్తున్న జవాబుదారీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని గురవారెడ్డి తెలిపారు. ఇది సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యతను ఇచ్చే ప్రభుత్వం అని తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి రావణ కాష్టం చేశారని విమర్శించారు. అయితే 18 నెలల కాలంలో పరిపాలనా దక్షుడు, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఒక పక్క పెట్టుబడుల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశంలోనే పెట్టుబడులతో నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లి దేశంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తూ స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని గుర్తు చేశారు గురవారెడ్డి. రాష్ట్రంలో జగన్ జిమ్మిక్కులు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతు సంపూర్ణంగా ఉందని తెలిపారు. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా 2029 కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ప్రజలంతా ఆదర్శనీయమని తెలిపారు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి తన విధానాలన్నీ మార్చుకుని గురవారెడ్డి ఈ మీడియా సమావేశం ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డితో పాటు పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కొత్త ఏడాదైన పులివెందుల శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన విధానాలు మార్చుకోవాలనే దాంతో ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు కొత్త ఏడాది అన్ని మంచి జరగాల, అందరికీ మంచి జరగాల అనే ఆలోచనతో ప్రవర్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉందంటే మరి వారు నిరంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు దుర్బుద్ధితో మంచి పనులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, రాక్షసులాగా అడ్డుతగలడం, విషం చిమ్మే ప్రయత్నం పెద్ద ఎత్తున చేయడం, అటువంటి పందా ఉన్నటువంటి వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరికీ తెలియపరుస్తాను.
కొత్త ఏడాదైన జగన్ రెడ్డి ప్రజా సమస్యలపై గలమెత్తాలి. ప్రజల్లో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వారు తమ వంతు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ ఏడాదైనా వారు 18 నెలలు శాసనసభకు రాలా, మరి ఈ ఏడాదైనా వారు శాసనసభకు వచ్చి మంచి సలహాలు ఇచ్చి మరి రాష్ట్రం కోసం కాకపోయినా వారిని ఎన్నుకున్నటువంటి పులివెందుల ప్రజల కోసమైనా మరి వారు శాసనసభకు వచ్చి పులివెందుల ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కార మార్గాన్ని అన్వేషించే విధంగా ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత పులివెందుల శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉందని ఈ మీడియా సమావేశం ద్వారా వారికి తెలియపరుస్తామా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంటే 2019-24 మధ్య వారు నిరంతరం అక్రమ కేసులు నమోదు చేయడం, ప్రతిపక్షాలని కుట్రలతో ఇరికించడం, ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టడం, ఒక నీతి లేనటువంటి కార్యక్రమాలు చేయడం తప్ప, వేధించారు తప్ప ప్రతిపక్షాలని ప్రజల్ని ఏ ఒక మంచి కార్యక్రమాలు పెట్టిన దాఖలాలు చేసిన దాఖలాలు లేవు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు హత్యలు చేయడం జరిగింది. వాటికి నిదర్శనాలు కూడా మీ అందరూ కూడా తెలుసు. 5 ఏళ్ల పాటు 1924 మధ్య ఏ విధంగా చేశాడు ఆ యొక్క తోట చంద్రయ్య బీసీ, అదేవిధంగా మైనారిటీ ఆ యొక్క ఉన్నటువంటి సలీం కుటుంబం, అదేవిధంగా నందన సుబ్బయ్య, మరి చెప్పుకుంటా పోతే అన్ని దగ్గరలో కూడా హత్యలు చేసినటువంటి ఘనత, హత్యలు చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ సామాజిక వర్గం చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా సుధాకర్, కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికే వారిని మానసికంగా కుంగిపోయి కుషించిపోయి నశించిపోయి చచ్చిపోయే విధంగా చేసినటువంటి వ్యక్తి. కిరణ్ మాస్క్ వేసుకోలేదని అతను చంపివేయడం, ఇవన్నీ కూడా మరి సర్కారీ హత్యలుగా భావించాల్సి ఉంటుంది. 5 ఏళ్ల పాటు వారు కేవలం ప్రతిపక్షాలను అణిచివేయడం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారిని హత్యలు చేయడం, అదేవిధంగా స్వయాన అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసు స్కిల్ అనే దాంట్లో నమోదు చేసి జైలుకు పంపడం, బీసీ వర్గాలకు చెందినటువంటి మీద అందరి మీద కూడా మాలాంటి వాళ్ళు కూడా ఆ సమయంలో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి తప్ప మంచి కార్యక్రమాలు చేయలేదు. ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియపరుస్తున్నాం. అధికారం పోయి 18 నెలల కాలం అయింది. వారు 1924 మధ్య అధికారంలో ఉండి 18 నెలలు అయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి. ఆయనను వారి పొందా మారలా. మరి వారు అధికారం ఉన్నట్లు భ్రమంలో ఉన్నట్టే పరామర్శల పేరుతో వెళ్లి ఎక్కడికక్కడ విధ్వంసం చేయడం, వాటన్నింటిని కూడా వారు విరమించుకోవాలని, అదేవిధంగా గంజాయి బ్యాచ్లు ఈ యొక్క మాఫియా బ్యాచ్ల్ని పరామర్శించడం, అదేవిధంగా అక్రమ మార్గాలు అక్రమ పనులు చేసిన జైలుకు పోయినటువంటి వ్యక్తుల్ని పరామర్శ పేరుతో హల్చల్ చేయడం, జైలు కాడ కూడా. ఇది మంచి పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కోరుతాం. వారు చుట్టం చూపుగా నెలకు ఒకసారి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను వాటి మీద విషం చిమ్మే కార్యక్రమం చేసేసి బురద జల్లే కార్యక్రమం చేసి తిరిగి వెళ్ళిపోవడం తప్ప వారు ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. మరి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలి, పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలి, వచ్చిన పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు వస్తే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏ పరిశ్రమ వచ్చినా ఇబ్బంది పెడతారు, పెట్టుబడులు రాకుండా విషయం చెప్పాలా, ఎట్లా కళ్ళబొల్లి మాటలు చెప్తాడు, అబద్ధం ప్రచారం చేస్తాడు, యువతకు ఉద్యోగాలు రాకుండా చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకుని వారు పనిచేస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ల అధికారం ఉన్నప్పుడు వారి పరిశ్రమలు తేలా, పెట్టుబడులు వెళ్ళగొట్టారు, వాళ్ళ వాటాలు అడిగారు. దానికి నిదర్శనాలే మన యొక్క అమర్ రాజా కంపెనీ పొల్యూషన్ పేరుతో పర్యావరణం పేరుతో అడ్డుకోవడంతో పక్క రాష్ట్రాలకు పోయి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరిగింది. మరి మనం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 18 నెలల కాలంలో పరిశ్రమలను పెట్టుబడిదారులను ఆహ్వానించి వారికి మెప్పించి ఒప్పించి సిఐఏ సమ్మిట్ వైజాగ్ లో పెట్టి సుమారు ఇప్పటికి 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత రాష్ట్రం ఈరోజు దేశంలో నెంబర్ 1 ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి కృషి, లోకేష్ గారి పట్టుదల, కూటమి ప్రభుత్వం నాయకత్వంలో వచ్చిన తప్ప వేరొకటి కాదని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తాను. మరి వైసీపీ అధికారం ఉన్న 5 ఏళ్ల కాలంలో 5 సంవత్సరాల కాలంలో వారు ఆనాడు పాదయాత్రలో పెన్షన్ యొక్క 2000 3000 చేస్తానని చెప్పి 19 అధికారంలోకి వచ్చి మరి దశల వారీగా పెంచి 4 ఏళ్లకు 1000 రూపాయలు పెంచడం జరిగింది.
మరి వారు పెన్షన్లు ఖర్చు పెట్టింది 5 ఏళ్ల కాలంలో 84,000 కోట్లు మాత్రమే. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఈరోజు ఒక్క పెన్షన్ల కార్యక్రమానికి 51,000 కోట్ల రూపాయల పైచీలకి 18 నెలలు ఖర్చు పెట్టినటువంటి జవాబుదారీ సంక్షేమ ప్రభుత్వం ఏది ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. ఇది దేశ చరిత్రలో ఒక రికార్డు. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే ఇంకా చెప్పని హామీలు ఎన్నో అమలు చేసి చూపించడం జరిగింది ప్రజలకు కూడా. మరి సూపర్ 6 పథకాలు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి హామీ ఇవ్వడం జరిగింది. వాటన్నింటిని సూపర్ 6 పథకాలని సుమారు 90% హామీలను పూర్తి చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి అని సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తాను. మరి యువకాలం పాదయాత్ర, యువకాలం స్ఫూర్తిదాత అయినటువంటి భవిష్యత్ నేత, మనందరికీ మార్గదర్శకులుగా ఉన్నటువంటి యువనేత, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గౌరవ లోకేష్ బాబు గారు మరి ఏ విధంగా నిరంతరం కూడా ఒక పక్క ఐటీ ద్వారా గూగుల్ అనే సంస్థను వైజాగ్ తీసుకొచ్చి 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి లక్షలాది మంది ఉద్యోగాలు కల్పించే దాంట్లో భాగంగా మరి అదేవిధంగా మిగతా అన్ని కంపెనీలను తీసుకొస్తున్నటువంటి ఒక దూరదృష్టి కలిగిన నాయకుడిగా మరి అదేవిధంగా ఆనాడు నిరుద్యోగ ఉపాధ్యాయ యువతకి హామీ ఇచ్చిన ప్రకారం మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన 5 హామీల్లో ఆ ఒక్క రోజులోనే మొదటి సంతకం పెట్టినటువంటి ఘనత నిరుద్యోగ యువత ఉపాధ్యాయులకు వృత్తి కల్పించాలన్న ఆలోచనతో ఆ యొక్క డిఎస్సీ మీద సంతకం పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి దాంట్లో భాగంగా సుమారు 16,000 నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలను ఒక జవాబుదారీగా భర్తీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులను 5,000 పైచీలకు భర్తీ చేయడం జరిగింది. వారికి వస్తున్నటువంటి 420 స్టైపెండ్ ఎక్కడికి చాలదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక మనసు పెట్టి 12,500 వాళ్ళకి స్టైపెండ్ ట్రైనింగ్ పీరియడ్ లో పెంచడం జరిగింది. అటువంటి జవాబుదారీ ప్రభుత్వం యువతకు ఉద్యోగ కల్పనే ఒక ఆశయంగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని సందర్భంగా తెలియపరుస్తాడు ప్రజలందరికీ. మోడీ గారు, బాబు గారు, పవన్ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం మరింత సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు అందజేస్తా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఇప్పటికే సూపర్ 6 కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ సుమారు 90% పూర్తి చేయడం జరిగింది. మరి అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లను పెట్టి ఆనాడు 14-19 మధ్య పేద ప్రజలకు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ అన్నం రుచికరంగా అందిస్తే చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చినటువంటి సైకో ప్రభుత్వం ముఖ్యమంత్రికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేయడం జరిగింది. వాటన్నింటినీ ఈరోజు పునరుద్ధరించి 204 అన్నా క్యాంటీన్ ద్వారా సుమారు ఇప్పటికే 2 కోట్ల పైచీలకు రుచికరమైనటువంటి భోజనం చేయడం జరిగింది. ఒక జవాబుదారీ ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తాము. ప్రజా సంక్షేమం కోసం అన్నీ చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విషం చెప్పడం కాకుండా నూతన సంవత్సరంలో అయిన జగన్మోహన్ రెడ్డి గారు తన పందా మార్చుకొని మంచి సలహాలు సూచనలు ఇస్తూ మంచిని ఆహ్వానిస్తూ ఈ యొక్క చేసినటువంటి కార్యక్రమాల గురించి ప్రజల్లో విషం చెప్పుకుంటూ ఉండాలని వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 5 ఏళ్లలో 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు సైకో బ్యాచ్ ఎక్కడికక్కడ రావణ కాష్టం చేశారు. దానికి నిదర్శనాలే అన్నీ కూడా. మరి అన్ని కార్యక్రమాలను ధ్వంసం చేయడం, విధ్వంసం చేయడం, శాంతివాదులు యువతం కలగడం, ఎక్కడికక్కడ ప్రతిపక్షాలను అడ్డుకోవడం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, ఆ యొక్క అంబేద్కర్ రాజ్యాంగానికి విలువకాలు ఇచ్చి మరి పులివెందుల పంచాయతీని రాజారెడ్డి రాజ్యాంగాన్ని దిద్దే విధంగా వారు ప్రవర్తించడం, పెట్టుబడిదారులు తరిమి కొట్టడం, కంపెనీలు రాకుండా చూడటం, ఇవన్నీ కూడా రావణ కాష్టం చేయడం జరిగింది. అమరావతిని 3 ముక్కలాటాడి అమరావతిని పడకేయించడం, అమరావతిని అణకెక్కించడం, పోలవరం ప్రాజెక్టు జాతికి ఒక రైతులకు కావాల్సిన ప్రాజెక్టు దాన్ని 72% గతంలో 14-19 చంద్రబాబు గారు పూర్తి చేస్తే ఒక 2% కూడా చేయకుండా దాన్ని పడకేయించడం జరిగింది. మరి ఈ రోజు పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి రావణ కాష్ట ప్రభుత్వాన్ని ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాష్ట్రంలో రాకుండా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే కాకుండా ఇంకా కూడా వారికి పాత్ర వేయాల్సిన అవసరం ఉంది ప్రజల్లో. మరి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆశీస్సులు ఇచ్చి విజన్ 2047 స్వర్ణాంధ్ర నిర్మాణ లక్ష్యంగా పని చేయాల్సిందిగా మరి అటు ప్రజల సహకారంతో ముందుకు పోయే ఆలోచనతో ప్రజలంతా కూడా ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి జగన్ జిమ్మిక్కులు రేపు రాబో రోజుల్లో కూడా
ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వారు 5 ఏళ్ల పాలనలో చేసినటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, వారి రివర్స్ పరిపాలన, సైకో విధానాలు వల్ల విసిగి వేసాడిపోయారు ప్రజలంతా కూడా. దానికి నిదర్శనమే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లు అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. దానికి నిదర్శనమే వీరు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడైన పరిపాలనా దక్షుడైనటువంటి మార్గదర్శకుడైనటువంటి సైబరాబాద్ నిర్మాణకర్త అయినటువంటి అమరావతి సృష్టికర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి, సంక్షేమం, సమపాలనలో ఏదన్నా ఉంది అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. మరి ఈ రోజు సుమారుగా కూడా తీసుకుంటే ఒక్క సంక్షేమానికి 18 నెలల కాలంలో 70,000 కోట్లు పైచీలకు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం, ఒక జవాబుదారీ సంక్షేమ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని సందర్భంగా సగౌరవంగా తెలియపరుస్తున్నాం. దానికి నిదర్శనమే ఆ యొక్క మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసే కార్యక్రమం. మరి అదేవిధంగా ఆ యొక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, శ్రీశక్తి పథకం, ఆ యొక్క సుమారు 1144 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పటికే 4,25,00,000 పైచీలకు ఆ యొక్క శ్రీశక్తి పథకాన్ని ఆగస్టు 15 నుంచి వాడుకోవడం జరిగింది రాష్ట్ర ప్రజలంతా కూడా. అదేవిధంగా ఆ యొక్క అన్నదాత సుఖీభవ 6,130 కోట్ల రూపాయలు 2 విడతలుగా రాష్ట్రంలో రైతాంగానికి 46 లక్షల మందికి ఆ యొక్క 14,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అందించడం జరిగింది. మరి అదేవిధంగా ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరుతో గతంలో వారు అమ్మఒడి పేరుతో ఒక బిడ్డకి ఇచ్చి అందరి బిడ్డలకు ఇస్తానని చెప్పి నమ్మబడికి ఒక బిడ్డకి ఇచ్చి చేతులు దులిపేసుకోవడం జరిగింది. ఈ రోజు 67 లక్షల పై చేరుకున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని తల్లుల అకౌంట్ లో 15,000 ఎక్కడ జమ చేస్తూ సుమారు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఒక జవాబుదారీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి సారథ్యంలోని సగౌరవంగా తెలియపరుస్తాం. అదేవిధంగా విద్యార్థుల్ని విద్యలో నైపుణ్యం తీసుకురావాలని నారా లోకేష్ బాబు గారు ఒక ఆలోచన చేసి వారు మంత్రిగా ఉండి మెగా పేరెంట్స్ మీటింగ్లను పెట్టి అటు విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులు, విద్యార్థులను మమేకం చేసి ఆ యొక్క కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. విద్యలో రాజకీయాలకు ఆస్కారం లేకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి సారథ్యాలని సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామీణ రోడ్లను కూడా 4,000 కిలోమీటర్లను సీసీ రోడ్లను పల్లి పండుగ పేరుతో చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి దక్కుతుంది. అదేవిధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి వారికి కావాల్సినటువంటి అవసరాలను గుర్తించినటువంటి జవాబుదారీ ప్రజాప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వాన్ని సందర్భంగా ప్రజలందరూ తెలియపరుస్తున్నాం. రేపు రాబో రోజులు, ఈ సంవత్సరం రోజులైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మంచి కోరి ప్రజల యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుని వారు చట్టసభల్లోకి వచ్చి వారి యొక్క ప్రజల కష్టాలు తెలుసుకుని అక్కడ చర్చించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లా విషమ చిమ్మే కార్యక్రమాన్ని, మన గ్లోబల్ ప్రచారాన్ని చేయొద్దని వారిని హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై చంద్రబాబు. నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన గోవిందుడు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం రాత్రి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది.
గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చిత్తం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియజేస్తున్నారు. జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేస్తున్నారు. వాహన సేవలో ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, రచయిత రామజోగయ్య శాస్త్రి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మనశంకర వరప్రసాద్ చిత్రం ఈ నెల డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల డిసెంబర్ 12వ తేదీన మనశంకర వరప్రసాద్ చిత్రం విడుదలవుతుందని, చిత్ర ట్రైలర్ను ఇవాళ ఆదివారం సాయంత్రం తిరుపతిలో విడుదల చేస్తున్నామని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వలె ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. సో జనవరి 12 మనశంకర వరప్రసాద్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది. సో నిర్మాత సాహు గారి పట్టుతో టీం అందరం కలిసి ఈరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఈ తిరుపతిలో ఈవినింగ్ 4 గంటలకి సినిమా ట్రైలర్ లాంచ్ అయిపోతున్నాం. సో ఫస్ట్ టైం మనశంకర ప్రసాద్ సంబంధించిన కంటెంట్ బయటికి ఒక 2.5 minute ట్రైలర్తో వస్తున్నాం. అది మిమ్మల్ని అందరినీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈసారి జనవరి 12 పోయిన సంక్రాంతికి ఎలా ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేశారో ఈసారి కూడా వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. అది మన స్వామి గారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చామండి. మన జాన్ 12 సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా అల్లిగా చెప్పినట్టు లాస్ట్ పండుగ ఎట్లా సంక్రాంతి వస్తున్న సినిమా జనందరినీ మెప్పించిందో ఈ సినిమా అంతకన్నా మెప్పిస్తుంది. అందరు తప్పకుండా జాన్ 12 మూవీ చూడండి. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అరికట్ల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే ఉత్సవాల్లో అర్చకులు, పరిచారకులకు సంబంధించిన ముఖ్యమైన ఉత్సవం అరికట్ల. ఈ ఉత్సవానికి శ్రీకాళహస్తీశ్వరాలయంలో అర్చకులు అరికట్ల ఉత్సవం ఆలయంలో సంబరాలు చోటు చేసుకున్నాయి. చుక్కాని సందర్భంగా శివుణ్ణి అగ్నితో ఆరాధించే విధానం ఒకటి ఉంది. ఈ మేరకు గత నెల చుక్కాని ఉత్సవాన్ని నిర్వహించారు. తాటిమానును కాల్చిన తర్వాత మిగిలిన కాలిన మొక్కలు తాటి చెట్టు నాటిన గుంతలో వేసి పూడ్చిపెడతారు. స్వామి జన్మ నక్షత్రమైన ఆరుద్ర రోజు అరికట్ల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని కంచుగడప వద్ద వెలసిన వినాయక ఆలయం నుంచి 9 దుత్తల్లో నేతిని నింపుకుని ఈ ఉత్సవం నిర్వహించారు. దీనికి సంబంధించిన పరిచారకులు, అర్చకులు నృత్యాలు, నాట్యాలు చేస్తూ ఆడుతూ పాడుతూ తీసుకువచ్చారు. మొదట 3 ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ స్వామినాథన్ గురుకుల్, తిరుత్తణి నుంచి వచ్చిన దీక్షా గురుకుల్ తిరుబాక్కరం, ఆలయ అర్చకులు సంబంధం కరుణాకర్ గురుకుళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి ప్రతాపరావు గణప్రతాప్ జాదవ్, రాజస్థాన్ మంత్రి కృష్ణకుమార్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. లూయిస్ బ్రైలీ జయంతి సందర్భంగా తిరుపతి నగరంలోని ప్రభుత్వ అంధుల శరణాలయంలో బీజేపీ నాయకులు లూయిస్ బ్రైలీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాలంకరణ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.
బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ అంధుల శరణాలయంలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి హాజరై అంధుల విద్యాభివృద్ధికి లూయిస్ బ్రెయిలీ అందించిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు. బ్రెయిలీ లిపి ద్వారా అంధ విద్యార్థులకు విద్యా వెలుగులు అందాయని తెలిపారు. అలాగే విద్యార్థులకు లూయిస్ బ్రెయిలీ గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, కిషోర్ రాయల్ పాల్గొన్నారు. అదేవిధంగా అంధ విద్యార్థులు కె ఉత్తమ్ రెడ్డి, నాగూర్, లక్ష్మీనారాయణ, శివాజీ, ఓబుల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, భాస్కర్, కన్నయ్య, చెంగమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు అంధుల ఆరాధ్య దైవం లూయి బ్రెయిలీ గారి జయంతి సందర్భంగా స్థానిక శివజ్యోతి నగర్లోని అంధుల శరణాలయంలో లూయి బ్రెయిలీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. ఇక్కడ అంధుల శరణాలయంలో విద్యార్థులతో కలిసి ఈ లూయి బ్రెయిలీ జయంతిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏడు మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఏడు కూడా దానిలో భాగంగానే ఈరోజు లూయి బ్రెయిలీ గారి జయంతిని ఘనంగా జరుపుకున్నాము. ముఖ్యంగా ఈరోజు అన్ని రంగాల్లో అంధులు కూడా ముందున్నారు. దానికి ముఖ్య కారకులు లూయి బ్రెయిలీ గారు. లూయి బ్రెయిలీ గారు అంధులకు కూడా చదువు చెప్పించాలి, వారికి చదువు సులభతరంగా నేర్పించాలనే ఉద్దేశంతో ఈ మునియేళ్ళ స్పర్శ ద్వారా చదువుని లిపిని కనుక్కొని అందులకి అందరికీ ఆ లిపి ద్వారా చదువును నేర్పి ఈరోజు అన్ని రంగాల్లో చూపు కనబడకపోయినా అన్ని రంగాల్లో వారు ముందుండి మన దేశ అభివృద్ధికి వాళ్ళు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు లూయి బ్రెయిలీ గారి జయంతిని మనం జరుపుకొని ఈ శరణాలయంలో అందరికీ మేము లూయి బ్రెయిలీ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మహానుభావుడు లూయి బర్త్డే సందర్భంగా బీజేపీ తరఫున మన సారోళ్ళు వచ్చి, ఎందుకంటే మనం ఎటు చూడలేకపోయినా ఒక ఇది వాళ్ళు అన్నీ ఉండి వీళ్ళు కూడా మనతో పాటు సమాజంలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చి ఇక్కడికి లూయి ఒక బర్త్డేను సెలబ్రేట్ చేయడం మనకందరికీ శుభదాయం. రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులకు అందిస్తున్నారు. అలరించే అందం, అధునాతన సౌందర్యం, సొగసైన సంప్రదాయ సమ్మేళన కళల వస్త్రాలను నూతన సంవత్సర మరియు సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని అత్యుత్తమ నాణ్యత, మన్నికతో పాటు ధరించడానికి సౌకర్యవంతంగా అతి తక్కువ ధరల్లో కని విని ఎరుగని ఆఫర్లతో కళాంజలి రేణిగుంట రోడ్డులోని షోరూంలో నగర ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కత్, బెనారస్, కోయంబత్తూరు, సేలం, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, చందేరి, మహేశ్వరి, మంగళగిరి వంటి అన్ని రకాల పెళ్లిపట్టు చీరలు, అలాగే అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు, లేడీస్ వేర్, సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, కిడ్స్ వేర్ మొదలైన నూతన వెరైటీ వస్త్రాలు కొలువుదీరాయి. ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే ఒకటి ఉచితంతో పాటు 20%, 30%, 40%, 60% మరియు 70% వరకు 2026 జనవరి 18వ తేదీ వరకు రేణిగుంట రోడ్డులో గల కళాంజలి షోరూంలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యాజమాన్య బృందం తెలిపింది.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా బాలగురవం బాబు, తిరుపతి నగర అధ్యక్షుడిగా గౌడపేరు చుట్టిబాబులు నియమితులయ్యారు. రాష్ట్రంలో జిల్లా, నగర అధ్యక్షుల నియామకాల విషయంలో ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించడంతో ఏఐసీసీ పరిశీలకులు ప్రత్యక్షంగా ఆయా జిల్లాల పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తల నియామకాలపై అందరి అభిప్రాయాలను సేకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో కూడా ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను ప్రత్యక్షంగా తెలుసుకుని మెజారిటీ అభిప్రాయం ప్రకారం జిల్లా, నగర అధ్యక్షుల పేర్లను ఏఐసీసీకి పంపించడం జరిగింది. ఇందులో తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా బాలగురవం బాబు తిరిగి నియమితులయ్యారు. అలాగే తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గౌడపేరు చిట్టిబాబు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఆదేశాలను జారీ చేసింది. వీరి నియామకాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బాలగురవం బాబు, తిరుపతి నగర అధ్యక్షునిగా నియమితులైన గౌడపేరు చిట్టిబాబులు మాట్లాడుతూ తమకు తిరిగి పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి, జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు, ప్రధాన కార్యదర్శి ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్కు, ఏఐసీసీ కార్యదర్శి ఏపీ ఇన్ఛార్జ్ గణేష్ కుమార్ యాదవ్కు, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏఐసీసీ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్రమశిక్షణతో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటాలకు కృషి చేస్తామని తెలిపారు. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు ఏఐసీసీ ప్రవేశపెట్టిన స్ట్రెంగ్తన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ అబ్జర్వర్లు నిర్మించి రాష్ట్ర స్థాయిలో జిల్లా అధ్యక్షులను, అర్బన్ ప్రెసిడెంట్లను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించి ఈరోజు తిరుపతి అర్బన్ ప్రెసిడెంట్గా నన్ను నియమించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా మా పార్లమెంట్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి మరియు కేసీ వేణుగోపాల్ గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారికి, మాణిక్యం ఠాగూర్ గారికి, మస్తాన్ వల్లీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ రెండవసారి తిరుపతి అర్బన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, పార్టీ నా పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను పార్టీ తిరుపతిలో అధికారంలోకి తేవడానికి నా వంతు కృషి చేసి పార్టీని వార్డుల నుంచి కానీ మరియు నియోజకవర్గ స్థాయిలో కూడా క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేసేదానికి నేను కృషి చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నా పేరు గౌడపేరు చిట్టిబాబు, తిరుపతి కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆంధ్రులకు చదవడం, రాయడం వంటి అక్షర జ్ఞానాన్ని అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల శాఖ ఏడీ వినోద్ తెలిపారు. లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా ఆదివారం చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువు కట్టపై గల పార్కులో బ్రెయిలీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జాతీయ అంధుల సంఘం అధ్యక్షులు మణిగండన్, ప్రధాన కార్యదర్శి భూపతి, సంఘం నాయకులు ఢిల్లీ బాబు నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏడి వినోద్ మాట్లాడుతూ బ్రెయిలీ లిపి ఆవిష్కరణతో అంధుల విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. అంధులు విద్యాభ్యాసం చేయడమే కాకుండా స్వావలంబన సాధించేందుకు బ్రెయిలీ లిపి దోహదపడిందని తెలిపారు. నేటికి ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో బ్రెయిలీ లిపి వినియోగంలో ఉండడం లూయిస్ బ్రెయిలీ సేవలకు నిదర్శనమన్నారు. సంకల్ప శక్తికి చిరస్మరణీయ ప్రతీక. చిన్న వయసులోనే చూపు కోల్పోయినా అంధుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించి ప్రపంచానికే దారి చూపిన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని వక్తలు కొనియాడారు. ఆయన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు 4వ డివిజన్ ఇన్ఛార్జి నాగలక్ష్మి తారకరామన్, చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, జాతీయ అంధుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో లూయిస్ బ్రెయిలీ 217వ జన్మదిన సందర్భంగా మన BCA మరియు NFB 2 సంఘాలు, అంటే అంధులకు సంబంధించిన సంఘాలు ఇద్దరు కలిసి ఈరోజు ఇక్కడ కట్టమంచిలో లూయిస్ బ్రెయిల్ మహానుభావుడి యొక్క విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ చిత్తూరు జిల్లాలో కానీ ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లాలో మొదటిసారిగా ఒక పబ్లిక్ ప్లేస్ లో జరగడం, ఈ యొక్క విగ్రహావిష్కరణ జరగడం ఇది మొదటిసారిగా జిల్లా చరిత్రలో జరిగింది. రెండోది, ఈ సంఘం తరఫున వీళ్ళందరికీ, మా సంఘ సభ్యులందరికీ ఈ పత్రికాముఖంగా వాళ్ళకందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎమ్మనిగండన్ చిత్తూరు NFB ప్రెసిడెంట్. ఈరోజు చిత్తూరు పట్టణంలో దాదాపుగా మా యొక్క సంస్థ స్థాపించి చాలా తక్కువ సమయం అయినప్పటికీ మేము మా ఏడీ గారు అయినటువంటి వినోద్ సార్ యొక్క సహకారంతో, కలెక్టర్ గారి యొక్క సహకారంతో, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అందరి యొక్క నాయకులు, రాజకీయ నాయకులు, అఫీషియల్స్ అందరి సహకారంతో మన లూయిస్ బ్రెయిలీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది మేము మొట్టమొదటి విషయంగా మేము చాలా గర్విస్తున్నాము. ఎందుకంటే ఈ రాయలసీమలోనే ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేస్ లో మన లూయిస్ బ్రెయిలీ గారి విగ్రహం లేదు. మనము చిత్తూరు పట్టణంలో అతి పురాతన, మన చిత్తూరు జిల్లాకి ఎంతో చరిత్ర ఉంది. అలాంటి చిత్తూరు జిల్లాలో మా అందుల ఆరాధ్య దేవుడైనటువంటి లూయిస్ బ్రెయిలీ గారి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా ఆనందకరము. ఆయన మాకు చేసినటువంటి సేవలు ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందులు వివిధ రకాలైనటువంటి రంగాలలో, బ్యాంకింగ్ రంగం కావచ్చు, టీచర్ రంగం కావచ్చు, అలాగే లెక్చరర్ కావచ్చు, కొంతమంది ప్రొఫెసర్లుగా ఉన్నారు, IAS గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా 6 చుక్కల లిపిని కనుక్కోవడం వల్ల 6 చుక్కల లిపిలో మన ప్రపంచంలో ఏ భాషలో కూడా మనము చదవచ్చు మనము. అందువల్ల ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఎంతో మందికి జ్యోతిని వెలిగించినటువంటి మా లూయిస్ బ్రెయిలీ గారికి మేము ఇది ఒక మంచి నివాళిగా భావిస్తూ ఆయన ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలని చెప్పేసి నేను మా చిత్తూరు NFB శాఖ తరఫున కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వరుని సినీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ జ్ఞానపరశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని సినీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఆదివారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన వీరికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి సాదరంగా ఆహ్వానం పలికి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి, సిబ్బంది పాల్గొన్నారు. తాము రాయుడును హత్య చేయలేదనేది వినూతకోట భర్త చంద్రబాబు తెలియజేశారు. రాయుడు హత్య కథాచిత్రంలో నిర్దోషులుగా బయటకు వస్తామని, తాము రిమాండ్కు వెళ్లలేకముందే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం మూలంగా గుమ్మడికాయల దొంగ ఎవరో తేటతెల్లం అయిందని కోట చంద్రబాబు వెల్లడించారు. బహిష్కరణకు గురైన నియోజకవర్గ జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినూతకోట మాజీ డ్రైవర్ రాయుడు హత్య కథాచిత్రంలో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనేది త్వరలోనే తేలుతుందని తెలిపారు. తాము రాయుడిని హత్య చేయలేదనేది వినూతకోట భర్త చంద్రబాబు వీడియో ద్వారా మీడియాకు వెల్లడించారు. అసలు తాము రిమాండ్కు వెళ్లకముందే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడమే వినూతకోట దంపతులకు బెయిల్ మంజూరు కావడానికి ఆధారమని తెలిపారు. ఈ హత్యా నేరం తమపై మోపడానికి శ్రీకాళహస్తి 1 టౌన్ సిఐ గోపి తమిళనాడు పోలీసులతో మంతనాలు జరపడం అంతరార్థం ఏమిటో తెలియాల్సి ఉందని తెలిపారు. తమ డ్రైవర్ ఎవరో తెలియదని, ఒకసారి
తనకు తమ్ముళ్లాంటి వాడని ఒకసారి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడించడం చూస్తే రాయుడు హత్య కేసులో వివరాలు స్పష్టమవుతాయని, తమకు ఇప్పటి వరకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యక్తిగత డ్రైవర్ ఎవరన్నది తెలియదని తెలిపారు. అంతేకాకుండా రాయుడు అంత్యక్రియలను తన సొంత డబ్బులతో చేస్తామని, తానే స్వయంగా రాయుడు అంత్యక్రియలో పాల్గొంటానని చెప్పిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎందుకు రాయుడు అంత్యక్రియలకు హాజరు కాలేదు అని ప్రశ్నించారు. అయితే చెయ్యని నేరానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో ఎలా నిర్దోషిగా బయటకు వచ్చారో అదే తరహాలో రాయుడు హత్య కేసులో వినుత కోట చంద్రబాబులు నిర్దోషులుగా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే ఎందుకు ఎమ్మెల్యే భుజాలు తడుముకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేపై హత్యానేరం విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదని, రాయుడు హత్య కేసుపై సిబిఐ, సిఐడి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అసలు శ్రీకాళహస్తి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో, అది 10 సీసీ కెమెరాల ఉన్న చోట రాయుడు శవం వేయడం చూస్తే 5వ తరగతి చదివిన పిల్లోడికి కూడా అర్థమవుతుందని, ఈ హత్య ఎంత ప్రణాళికాబద్ధంగా చేశారో అని అనుమానం వ్యక్తమవుతుందని తెలిపారు. ఒక మహిళను రాజకీయ సమాధి చేయడానికి ఇంత కుట్ర పనడం అవసరమా అని తెలిపారు. రాయుడు హత్య కేసు విచారణలో ఉందని, ఇంతకంటే తామేమీ మాట్లాడడం మంచిది కాదని, త్వరలో రాయుడు హత్య కేసు గురించి పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామని తెలిపారు. ఎమ్మెల్యే నివాసం ఉంటున్నది, వ్యాపార లావాదేవీలన్నీ చెన్నైలోనే అని తెలిపారు. అందువల్ల రాయుడును హత్య చేసి పక్కా ప్రణాళికతో రాయుడు శవాన్ని అక్కడ వేసుంటారని, అందుకు శ్రీకాళహస్తి పోలీసుల సహకారం తీసుకుని ఉండవచ్చునని తెలిపారు. అంతేకాకుండా తమిళనాడు పోలీసులు అర్ధరాత్రి ఈ కేసు గురించి నర్మగర్భంగా మీడియాకు వెల్లడించకముందే ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టడం ఈ కేసులో కీలకమని తెలిపారు. తమిళనాడు పోలీసులు అన్ని కోణాలలో ఈ కేసును విచారిస్తూ ఉన్నారని, నిజాలు బయటకు వస్తాయని, రాయుడు హత్య కేసు గురించి తాము నిర్దోషులుగా బయటకు వస్తామని, తమకు జన సైనికుల మద్దతు పుష్కలంగా ఉందని, ప్రజాక్షేత్రంలో మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మీడియా కట్టుకథనాలు అల్లొద్దని, వాస్తవాలు వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. రాయుడు హత్య కేసులో తాము నిర్దోషులమని, సత్యమే జైతే అంటూ కోటా చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తూ మీడియాను విడుదల చేశారు. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇప్పటికే పదే మీడియాతో మాట్లాడుతూ, నా ఆడబిడ్డ ఉన్నారని, నా బిడ్డల సాక్షిగా నాకు రాయుడు హత్య కేసుకు సంబంధం లేదని చెప్పిన విషయం విదితమే. అంతేకాకుండా ఈ కేసులో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని రాయుడు పేరుతో విడుదలైన వీడియోలు ఏఐ కల్పితమే అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే తన అన్న రాయుడును హత్య చేసింది కోటా వినుత దంపతులే అని, వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ను రాయుడు సోదరి కీర్తిప్రియ వేడుకున్న విషయం తెలిసిందే. మరోవైపు విచారణలో తమిళనాడు పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే జనసేన నాయకులు పేటా చంద్రశేఖర్, పేటా చిరంజీవి, టీడీపీ నాయకులు సుజిత్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయి ప్రసాద్లను తమిళనాడు పోలీసులు లోతుగా విచారించారు. మరో వారం రోజుల్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే రాయుడు చెప్పినట్టు ఉన్న వీడియో ఆధారంలో నిజం లేదని, పోలీసుల విచారణలో అదే చెప్తామని జనసేన నాయకులు పేటా చిరంజీవి వెల్లడించారు. మొత్తం మీద రాయుడు హత్య కేసులో అన్ని ట్విస్ట్లే. తమిళనాడు పోలీసుల కేసును అన్ని కోణాలలో విచారణ చేస్తూ ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాయుడు హత్య కేసులో లోగుట్టు ఏమిటనేది ఆ పెరుమాళ్లకే ఎరుక. అందరికీ నమస్కారం. నేను మీ కోటా చంద్రబాబు, శ్రీకాళహస్తి నుండి. మా పైన చెన్నైలో పెట్టిన కేసు గురించి మాకున్న లీగల్ కాంప్లికేషన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని మీ ముందుకు వస్తున్నాను. ఒక వ్యక్తిని రిమాండ్ చేయడానికి ప్రైమా ఫేషియా ఏమేం కావాలో క్రియేట్ చేసుకొని ఏ వ్యక్తులనైనా ఏ కేసులోనైనా ఇరికించి జైలుకు పంపించనే విషయం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్టు చేసి బెయిల్ రానికుండా చేసి దాదాపు 53 రోజులు జైల్లో ఉండేటట్లు చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఆ కేసు కొట్టేయడం కూడా జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా పైన అనవసరంగా హత్య కేసుకు ఏమేమి ప్రైమా ఫేషియల్ కావాలి, హత్య కేసుకు ఏమేమి స్టోరీ కావాలో వాళ్లకు నచ్చినట్లు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని శ్రీకాళహస్తి నుండి 1 టౌన్ సిఐ గోపి చెన్నై 7 వేల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి అక్కడ ఏమేమి మంతనాలు చేసి మా పేర్లు ఎఫ్ఐఆర్లో యాడ్ చేయక ముందే, మేము రిమాండ్కి వెళ్ళక ముందే చెన్నై పోలీస్ కమిషనర్ రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెడితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకే ప్రెస్ మీట్ పెట్టి మా రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది మేము రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు.
కానీ మేము రిమాండ్కి వెళ్ళక ముందే, మేము కోర్టుకి వెళ్ళక ముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈయనే చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హడావిడిగా మా ఇష్యూ కోసమే ప్రెస్ మీట్ పెట్టి పిన్ టు పిన్ ఈయనే దగ్గరుండి చూసినట్లు, లేకుంటే ఈయనుండే దగ్గరుండి రిమాండ్ రిపోర్ట్ రాయించినట్లు కొన్ని విషయాలు పబ్లిక్ గా లైవ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పింది మీరందరూ చూసింటారు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మా పేర్లు ఎఫ్ఐఆర్లో యాడ్ చేయకముందు, మేము కోర్టుకు కూడా వెళ్ళక ముందు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా చెన్నై పోలీస్ కమిషనరే రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెడితే, అది కూడా ఆయన క్లారిటీగా చెప్పలేని పరిస్థితిలో ఉంటే, అక్కడ కొంతమంది విలేకరులు అది ఆత్మహత్యనా హత్యనా అని అడిగితే మేము ఎలాగైనా క్రియేట్ చేసుకుంటామని ఆయన చెప్పిన వీడియోలన్నీ మీరు చూసింటారు. ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు వెళ్ళారు, అటు వెళ్ళారు, అటు చేశారు, ఇట్లా చేశారని ఈయన చెప్పాడంటే, ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా? ఈయన ఇక్కడ నుంచి సిఐని పంపించి అక్కడ ఏమేం డ్రామాలు ప్లే చేశాడు, ఏమేం విషయాలు ప్లే చేశాడు అన్ని విషయాలు మాకు తెలుసు. అది మేము సందర్భం వచ్చినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఆ కేసు పూర్తిగా ఆ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏమేమి బ్యాక్గ్రౌండ్ విషయాలు ఈ వ్యక్తి చేశాడో, ఇతను ఉండేది చెన్నై, ఇతని బిజినెస్లు చెన్నై, ఇతని లావాదేవీలు చెన్నై, ఇతనికి ప్రాబల్యంతో అక్కడ ఏమేమి పనులు చేశాడో మా అందరికీ తెలుసు. అది మేము ఎప్పుడు బయట పెట్టాలో అది పెడతాం. మీకు ఎందుకు చెప్తున్నామంటే, ఒక హత్య కేసుకి ఏ విధమైన స్టోరీ కావాలో ఆ విధమైన స్టోరీని అల్లుకొని వినుత కోట గారిని, మమ్మల్ని జైలుకి పంపించడం జరిగింది. నిజానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ రాయుడుని మేము హత్య చేయలేదు, మేము తీసుకెళ్లి అక్కడ వేయలేదు. మీరు అర్థం చేసుకొని మీరు ఒకసారి ఆలోచించండి. ఆంధ్రాలో ఒక వ్యక్తిని హత్య చేస్తే ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి చెన్నై, అంత పెద్ద మహానగరం చెన్నై నడిబొడ్డున, చెన్నై సిటీ సెంట్రల్, ఆ వ్యక్తి బాడీ ఎక్కడ దొరికింది పోలీసుల కంటే అక్కడ నుంచి 500 మీటర్లు వెళ్తే హైకోర్టు ఉంటుంది, అక్కడ నుంచి 500 మీటర్లు ఉంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి 500 మీటర్లు ఉంటే సెక్రటేరియట్ ఉంటుంది. సిటీ సెంట్రల్ దగ్గర దాదాపు 20 కెమెరాలు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, సర్వేలెన్స్ 360 డిగ్రీ సర్వేలెన్స్ ఉన్న పోల్స్ దగ్గరలో ఒక వ్యక్తి శవం దొరుకుతుందంటే 5వ క్లాస్ చదువుకున్న పిల్లోడైనా దీనికంటే బెటర్ గా ప్లాన్ చేస్తాడు, ఏమైనా నిజంగా ఇలా జరిగి ఉంటే. మీరు ప్రజల్ని ఆలోచించమని చెప్తున్నా, మీడియా మిత్రులకి నేను చెప్తున్నా. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కెమెరాల ముందర ఒక వ్యక్తి బాడీని పడేయాల్సిన తెలివి తక్కువ తనం 5వ క్లాస్ పిల్లోడు కూడా ఉండదు. నిజంగా ఇక్కడ హత్య జరిగి బాడీని తీసుకెళ్లి పెట్టాలంటే వెళ్లేదారిలోనే వందల ప్లేసులు జనాలకి దొరుకుతాయి. ఇది నేను ఎక్కువ ఇండెప్త్ గా మాట్లాడాలనుకోవడం లేదు, ఎందుకంటే ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఏం జరిగింది, అతను ఎలా చనిపోయాడు, ఎవరు చనిపోమంటే చనిపోయాడు, ఏం జరిగింది అనే విషయాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ డీప్ గా చేస్తున్నారు. ఆ అప్డేట్స్ అన్ని మీరు చూస్తున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎందువల్ల ఇలా జరిగింది, ఇవన్నీ. సో నేను చెప్పదలుచుకున్నా, జూన్ 25 మా మామగారికి యాక్సిడెంట్ అయితే జూన్ 25 మేము అపోలో హాస్పిటల్ మా మామగారిని అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ వారం రోజులు అపోలోలో ఉండడం జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మేము తరచూ చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్తూ ఉండడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే 7వ తారీఖు నేను మా మామగారిని చెన్నై అపోలోకి తీసుకెళ్లడం జరిగింది. నేను మీకు అన్ని పంపిస్తాను, చెన్నై అపోలో హాస్పిటల్ బిల్స్, అపోలో హాస్పిటల్లో మా కార్ పార్క్ చేసిన వాలెట్ పార్కింగ్ డీటెయిల్స్ మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. అపోలో హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని చెక్ చేసుకోవచ్చు. నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. సో ఈ ఇష్యూ వెనక చాలా పెద్ద కుట్రకోణం ఉంది. మా పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయించాలని ఒక మహిళ రాజకీయంగా బలంగా పోరాటం చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ, పార్టీ అధిష్టానం దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ, కూటమి ప్రభుత్వంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ ఉండడం చూసి ఓర్వలేక తన రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు, తనని రాజకీయ జీవితాన్ని సమాధి చేయడంలో భాగంగా కుట్రపూరితంగా మమ్మల్ని లేనిపోని హత్య కేసులో మమ్మల్ని ఇరికించారు. సో
పోలీసులు ఏదైతే అభియోగాలు మా రిమాండ్ రిపోర్ట్లో పెట్టారో అవన్నీ వాళ్ళు బెయిల్లో నిరూపించుకోలేకపోయారు కాబట్టి వినుత కోట గారికి 19 రోజుల్లో సబ్సీక్వెంట్ గా కస్టడీ పిటిషన్ అని వేశారు. దాని తర్వాత కేసు ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి వేసి అడ్డు పెట్టి మాకు బెయిల్ రానికుండా చేసి 6 నెలలు మినిమం మాకు బెయిల్ రానికుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా ఆ దేవుడు ఉన్నాడు, చట్టాలు కోర్టులు ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు మీ ముందుకు వచ్చి మళ్ళీ ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాం. ఈ కేసులో మేము నిర్దోషులమని మేము ప్రూవ్ చేసుకుంటాం. ఈ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని మేము ప్రూవ్ చేసుకుని ప్రజల్లో మళ్ళీ బలంగా తిరుగుతామని మీకు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు వినుత కోట, చంద్రబాబు కోట హత్య చేశారు, హత్య చేసి తీసుకెళ్లి అక్కడ పడేశారని చెప్తున్నారు. మేము హత్య కేసులో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాం, అది ఇంకా ప్రూవ్ కాలేదు. మేము నిర్దోషులమని మేము ప్రూవ్ చేసుకుంటాం. మా పైన, వినుత కోట గారి పైన ఏ విధమైన నీచమైన మహిళ పైన నీచంగా కుట్రలు చేశారో అవన్నీ త్వరలోనే వినుత కోట గారు మీడియా ముందుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా మీకు వివరించడం జరుగుతుంది. ఏదైతే డ్రైవర్ రాయుడుకి సంబంధించిన వీడియో మీరందరూ చూసుంటారో ఆ వీడియోలో కొన్ని విషయాలు మాత్రమే ఉండడం జరిగింది. ఆ వీడియోలో లేని చాలా విషయాలు మా దృష్టిలో మాకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మేము ఇదివరకే కలెక్ట్ చేశాం. కొన్ని ఆధారాలు పోలీసులకు ఇవ్వడం జరిగింది, చాలా వరకు ఆధారాలు మా లీగల్ అడ్వకేట్స్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఏదైతే చెన్నైలో కేసు జరుగుతుందో దానికి సంబంధించిన విచారణ ఆల్రెడీ చెన్నై పోలీసులు చేస్తున్నారు. వాళ్ళు శ్రీకాళహస్తి వరకు వచ్చి విచారణ చేస్తున్నారు. ఇక్కడ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విషయం సూటిగా నేను అడగాలనుకుంటున్నాను. ఒక మహిళకి సంబంధించిన విషయంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఒక ఎమ్మెల్యే పైన ఇన్ని రకాల ఆరోపణలు మీడియాలో డిస్కషన్లు డిబేట్లు జరుగుతున్నా ఇంతవరకు ఏమాత్రం ఆ వ్యక్తిని పిలిపించి మాట్లాడడం కావచ్చు కదా. ఈ ఇష్యూకి సంబంధించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లేకపోతే ఒక ఎంక్వైరీ వేయాలని ఎవరు అనుకోలేదు. మీరందరూ చూసింటారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ విషయంలో ఉన్నాడనే దానికి ఇదివరకే ప్రజలందరికీ అర్థమైంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. చెన్నైలో ఇన్సిడెంట్ జరిగి మేము రిమాండ్కి వెళ్ళక ముందే ఈ వ్యక్తి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడంటే గుమ్మడికాయల దొంగ అని చెప్పక ముందే భుజాలు ఎందుకు తడుముకున్నాడనే విషయం ప్రజలు ఆలోచించాలి. ఒకవేళ అక్కడ చెన్నై పోలీసులు మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తే మా రిమాండ్ రిజెక్ట్ అవుతుందనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని రాత్రి 10 గంటలకి కోర్టుకు తీసుకెళ్లి మమ్మల్ని అక్కడ హత్య కేసులో రిమాండ్ చేపించడం జరిగింది. ఆ రోజే మేము మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పాం, మాకు ఎలాంటి సంబంధం లేదంటే యూ జస్ట్ ప్రూవ్ ఇట్ ఇన్ ద బెయిల్ అని జడ్జి గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రాసెస్ అన్ని మీకు తెలిసిందే, బెయిల్ పైన బయట రావడం అవన్నీ. సో ఈ వ్యక్తి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పాడు, వాడు నా తమ్ముడు, మా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు, నేను అతనికి అంత్యక్రియలు నేను దగ్గరుండి చూస్తానని చెప్పాడు. మరి ఎందుకు వెళ్ళలేదు? వెళ్తానని చెప్పావు కదా, ఎందుకు వెళ్ళలేదు అంటే ఆలోపే నీ పేరు బయటకు వచ్చేసరికి మళ్ళీ మనంతటా మనమే కన్ఫెషన్ నేను ఇష్యూలో ఉన్నాను అని మేము అసలు బయట చెప్పకముందే నీ అంతటా నువ్వే ప్రెస్ ముందర వచ్చి ఒప్పేసుకున్నావు. దాని తర్వాత ఏమంటావు, వాడెవడో నాకెట్లా తెలుసు అంటావు. నిజానికి మేము మీ ఇంటికి వచ్చింది 2 సార్లే. ఒక్కసారి మీ వైఫ్ రిషితారెడ్డి గారిని వైసీపీ వాళ్ళు ఇన్సల్ట్ చేశారనే ఉద్దేశంతో ఆ రోజు బాధపడుతుంటే ఆ రోజు వచ్చి మేము పరామర్శించడం జరిగింది. ఇంకొక రోజు నీ పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నువ్వు దుబాయ్కి పారిపోయినప్పుడు ఆ రోజు మీ ఇంటికి వచ్చి మేము పరామర్శించడం జరిగింది. ఈ 2 సందర్భాల్లో నువ్వు లేవు. కనీసం అసలు మీ డ్రైవర్ ఎవరో మాకే తెలియదు, మా డ్రైవర్ ఎవరో నీకు తెలిసే ఉద్దేశమే లేదు. జనరల్గా అయితే నీకు తెలియాల్సిన అవసరం లేదు. నీకు మీ పార్టీ కార్యకర్తల పేర్లే తెలియదు, మీ పార్టీ కార్యకర్తల మొహాలే నీకు జనరల్గా తెలియదు. అలాంటిది మా ఇంట్లో మా దగ్గర పనిచేస్తున్న వ్యక్తి నీకు గుర్తుండాల్సిన అవసరం లేదు జనరల్గా అయితే. కానీ ఆ వ్యక్తిని నువ్వు చాలాసార్లు కలిసావు, మీ ఇంటికి రప్పించుకున్నావు, ఎక్కడెక్కడో కలిసారు. అవన్నీ విషయాలని మేము మళ్ళీ బయట పెడతాం. సో ఈ ఇష్యూలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడనే విషయానికి ఆయనంతటా ఆయనే బయటకు వచ్చి మాట్లాడినవన్నీ ప్రజలు విశ్లేషిస్తే మీకు అర్థమవుతుంది. అసలు నీకేం అవసరం? ఒక కూటమి నువ్వు ఇంత నీచమైన చర్య మా పైన చేసి వీడియోలు తీయించాలని మమ్మల్ని చంపాలని చూసినా కానీ మేము కూటమిలో ఉన్న ఎమ్మెల్యే పైన బయట మాట్లాడకూడదనే ఉద్దేశంతో మా పార్టీకి చెప్పడం జరిగింది, బయట మాట్లాడకుండా. నీకేం అవసరం?
హడావిడిగా చెన్నై పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టక ముందు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే నీకు అంత ఆతృత ఏంది? నీకు అసలు నీకు అవసరం ఏంటి? ఇక్కడ నుంచి సిఐ గోపిని అక్కడికి ఎవరు పంపించారు? అతను అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? అక్కడ వచ్చి మంతనాలు చేయాల్సిన అవసరం ఏంటి? ఈ విషయాలు ప్రజలకి తెలియవు అక్కడ ఏం జరిగిందో. సో మేము అక్కడ హత్య కేసు ఆరోపణలు మా పైన పెడుతున్నారు, మేము ఆ కేసును ఎదుర్కొంటున్నాం, మేము ఇన్నోసెంట్స్ గా మేము ప్రూవ్ చేసుకుని బయటకు వస్తున్నాం. అదే ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వినుత కోటకి జరిగిన కుట్ర గురించి ఇంత డిబేట్స్ జరుగుతుంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి. వినుత కోట పైన ఏమేమి కుట్ర జరిగిందో, ఎందుకు కుట్ర జరిగింది, ఎవరు కుట్ర చేశారు, లేదు ఆ సెల్ఫీ వీడియోని బేస్ చేసుకుని మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ కూడా మేము ఇస్తాం. ఇవన్నీ ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఇది ఒక వినుత కోట గారికి జరిగిన విషయం కాదు. ఒక మహిళ రాజకీయాల్లో ముందుకు రావాలంటే ఎంత నీచమైన కుట్రలు చేస్తున్నారో సిబిఐ ఎంక్వైరీ కూడా మేము రెడీ. సిబిఐ ఎంక్వైరీ వేసి వినుత కోటకి న్యాయం చేయాలి. అలా జరగకపోతే మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి రాజకీయాల్లో నిలబడే పరిస్థితులు ఉంటాయా ఉండవా? మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మేము ధైర్యంగా నిలబడి ఉన్నాం. మేమంటే వినుత కోట ఒక మహిళని ఇంత ఇబ్బందులు పెట్టినా, వాళ్ళ పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసే విధంగా కుట్రలు చేసినా ఈరోజు వినుత కోట నిలబడి ఉందంటే పార్టీ సపోర్ట్ లేకుండా పార్టీలోని చాలా మంది లక్షల మంది జన సైనికులు సపోర్ట్ ఉన్నారు. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉన్నాం కాబట్టి ఈరోజు ధైర్యంగా తను మళ్ళీ మీ ముందుకు వచ్చి నిలబడి ఉంది. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. న్యాయం గెలవడానికి కొద్ది టైం పట్టొచ్చేమో కానీ న్యాయం తప్పకుండా గెలుస్తుంది. సత్యమేవ జయతే. జై హింద్. శ్రీకాళహస్తీశ్వరుని 15 మంది థాయిలాండ్కు చెందిన భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రానికి 15 మంది థాయిలాండ్కి చెందిన భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనార్థమై విచ్చేశారు. ఆలయ అధికారులు వీరికి సాధారణంగా స్వాగతం పలికి ప్రత్యేక అమ్మవారి దర్శన ఏర్పాట్లను నిర్వహించారు. దర్శనానంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు థాయిలాండ్కు చెందిన భక్తులు ఆశీర్వాదం ఇవ్వగా ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందించారు. థాయిలాండ్కు చెందిన భక్తులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం శిల్ప సంపదను కొనియాడారు. అదేవిధంగా తాము శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. మోడలింగ్ రంగంపై ఆసక్తి ఉన్న యువతీ యువకులను ప్రోత్సహించడం ద్వారా అనేక అవకాశాలు మెండుగా ఉన్నాయని వారాహి డెవలపర్స్ అధినేత బాబ్జీ రాయల్ కొనియాడారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఫ్యాషన్ జూనియర్స్ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ లిటిల్ స్టెప్స్ బిగ్ డ్రీమ్ అనే పేరుతో ఫ్యాషన్ కాంపిటీషన్ను నిర్వహించారు. ఈ కాంపిటీషన్ను నగరంలోని చిన్నారులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంపిటీషన్ న్యాయ నిర్ణేతలు మాట్లాడుతూ మెట్రో నగరానికి పరిమితమైన మోడలింగ్ను తిరుపతి లాంటి నగరానికి పరిచయం చేసేందుకు ఎటువంటి కాంపిటీషన్స్ దోహదపడతాయని, ఆసక్తి గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు రాధిక, డాక్టర్ నేహా, బాలాజీ, జగన్నాథం, ప్రవీణ్, ఉమాశంకర్, కిరణ్ మయి, జగన్, నవీన్, అరుణ్, సిరి తదితరులు పాల్గొన్నారు. హాయ్ అండి, ఐఎమ్ రాధిక, ఈస్థెటిషియన్ అండ్ కాస్మెటాలజిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ బ్యూటీ ఎడ్యుకేటర్. సో మన తిరుపతిలో ఫర్ ద ఫస్ట్ టైం కిడ్స్ ప్యాజెంట్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాము. సో ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కిడ్కి మోడల్ అవ్వాలని ఉంటుంది, అలాగే హీరోయిన్ అవ్వాలని ఉంటుంది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే చిన్నప్పుడు ఎంతోమందికి హీరోయిన్ అవ్వాలని, మోడల్ అవ్వాలని చాలామందికి ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళకి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ అనేది మనకు తెలిసినంత దూరంలో మనకు ఉండేది కాదు అప్పట్లో. సో అలాంటి వాళ్ళ కోసమే మనం ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ను ఫర్ ద ఫస్ట్ టైం తిరుపతికి తీసుకొస్తున్నాం. లిటిల్ స్టెప్స్ బిగ్ డ్రీమ్స్ అనే కాన్సెప్ట్తో చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచాలి. సో వాళ్ళు ఇంకేదైనా టాలెంట్ ఉన్నా కూడా షో చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇది. ఫర్ ద ఫస్ట్ టైం తిరుపతిలో ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తున్నాం. వన్ అండ్ ఓన్లీ ఫ్యాషన్ జూనియర్స్ లిటిల్ మిస్ అండ్ మిస్టర్స్. నైతిక చురుకు అనుకోవాలి. పిల్లలకు ఉండే ట్రస్ట్ అంతా చదువు అనకుండా పిల్లలకు ఒక మంచి దీంట్లో తల్లిదండ్రులంతా ఈ విధంగా ఎంకరేజ్ చేసి మన తిరుపతిలో ఈ విధంగా పిల్లలను
చక్కగా రెడీ చేసుకొని వచ్చి ఒక విధంగా వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ కూడా ఈ ఫ్యాషన్ షో ద్వారా ఉండదనుకుంటున్నా. చాలామంది స్పోర్ట్స్లో, చాలామంది ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఈ ఫ్యాషన్ షోలో పేరెంట్స్ అంతా కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేపిస్తే వాళ్ళ పిల్లలు కొద్దిగా చురుగ్గా తయారవుతారని నేను ఆశిస్తున్నాను. ఈ ఫ్యాషన్ షో వల్ల పిల్లలకి మంచి ఎంకరేజ్మెంటు ప్లస్ ఎప్పుడు ఆరోగ్యంగా, ముఖ్యంగా ఆరోగ్యరీత్యా చాలా డెవలప్మెంట్ ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారు. యోగా ఇవి యాక్టివిటీస్ కూడా మోస్ట్లీ అన్నీ ఇలాంటి కండక్ట్ చేయడానికి కారణం కూడా వాళ్ళు హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా అందం పెరుగుతుంది. అందంగా ఉంటామంటే ఆ మంచి ఎనర్జీ ఫామ్ అవుతుంది మన బాడీలో, అంతే. కొన్ని భాగ్యనగరాలకి అంకితం అయిపోతున్నాయి. అలాంటివి కూడా మన తిరుపతికి ఇలాంటి సదా అవకాశాలు వచ్చినాయంటే మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు చాలామంది విద్యార్థులు వాళ్ళు చెప్తున్నారు, నేను హీరోయిన్ అవుతాను, నేను పోలీస్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, నేను ఫ్యాషన్ డిజైన్ అవుతాను. ఒక్కొక్కరికి ఒక కళలో ఆస్కారం ఉంటుంది. కానీ అలాంటివి బయటపడాలంటే ఇలాంటి కార్యక్రమాలు పెడితే చాలా చక్కగా ముందుకు వస్తుంది. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇంతవరకు తీసుకురావడానికి కారణం ఎందుకంటే మా ఊళ్ళో ఉన్నటువంటి నైపుణ్యతని ఇలాగ తెలియజేయడానికి వాళ్ళకి చక్కటి డ్రెస్ చేసి వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఈ కార్యక్రమం చేసినటువంటి మేడంకి, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతటితో అంతం కాకుండా తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని, అందరూ కూడా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని, ఈ కార్యక్రమం పట్టణాలకే కాకుండా ఇలాంటి తిరుపతి భాగ్యనగరానికి ఇలాంటివి ఉన్నాయని తెలియజేయడానికి ఈ ప్రెస్ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఐమ్ డాక్టర్ నిహారిక ఫ్రమ్ కడప. సో రాధికా గారు ఇలాంటి ప్లాట్ఫామ్ కండక్ట్ చేయడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కేవలం మోడల్, హీరోయిన్ ఇలా కాకుండా ప్రతి పిల్లలకి స్టేజ్ ఫియర్ వెళ్ళి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. సో ఇలాంటి ప్లాట్ఫామ్ని రాధికా గారు క్రియేట్ చేసి సో ఇక్కడ ఇంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి ఒక మంచి పాసిబిలిటీని క్రియేట్ చేశారు. సో థ్యాంక్ యూ రాధికా గారు. అండ్ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో ఇలాంటి షోని మీరు అందరు లైక్ మీడియాలో కూడా ప్రమోట్ చేసి సో నెక్స్ట్ టైం మేము ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది పార్టిసిపేట్ చేయాలా, మీరు దీన్ని రీచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రెయిలీ 217వ జన్మదిన వేడుకలను విశ్వ చేయూత ది బ్లైండ్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంధుల చదువు సృష్టికర్త, అంధుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన లూయిస్ బ్రెయిలీ 217వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వచేయుత అంధుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి అంబేద్కర్ భవన్లో అంధ విద్యార్థులకు, యువకులకు సుమారు 200 మందికి దుస్తులు మరియు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అనిమిని హిమబిందు చేతుల మీదుగా అంధులకు, విద్యార్థులకు, యువకులకు అందజేశారు. విశ్వచేయుత అంధుల సహకార సంఘం అధ్యక్షులు మునిరత్నం మరియు తోట వాసుదేవు రంజిత్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారి శశిధర్, చిన్నారి భరోసా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ విజి ప్రేమ్నాథ్, టాలెంట్ స్కేటింగ్ అకాడమీ అధ్యక్షులు ప్రతాప్, డాక్టర్ చలపతి, కెఎస్ ఆచార్య, నవజీవన్ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, మధుసూదన్, మురళి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల డిసెంబర్ 6-7 తేదీలలో మారిషస్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జీసీఎస్కే తిరుపతి జిల్లా పర్యటన. ఏఎస్ఎల్లో భాగంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, ఎస్పీఎల్ సుబ్బారాయుడు. మారిషస్ దేశ అధ్యక్షులు పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావు ఉండరాదని సంబంధిత అధికారులకు ఆదేశాలు. చదవడం, రాయడం వంటి అక్షర జ్ఞానాన్ని అందించి అంధుల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ. జాతీయ అంధుల సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు కట్టమంచి చెరువు కట్ట పార్కులో ఘనంగా అంధుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రెయిలీ విగ్రహ ఆవిష్కరణ. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి. ఈ నెల డిసెంబర్ 5న జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.